ఈ రోజు బ్యాచిలర్ రూమ్ లో పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్. కావాల్సిన పదార్థాలు ఆకుకూర, అదే తర్వాత మిరపకాయలు, టమాటా, ఎర్రగడ్డ, మెయిన్ కావాల్సింది కత్తి. ఈ కత్తితోనే వాటిని అన్ని కోసేసి స్టార్ట్ చేస్తా చూడండి. ఎలా స్టార్ట్ చేయాలో చెప్తా, నేర్చుకోండి. బ్యాచిలర్ రూమ్ లో పప్పు ఎలా చేయాలో చాలా సింపుల్. 4-5 ఐటమ్స్ తోనే పప్పు అయిపోద్ది ఈ రోజు చేయడమే. 4 ఉప్పులు మనకు పెద్ద బల్లె, ఎందుకంటే మనం బ్యాచిలర్స్ కాబట్టి 4-5తోనే ఇటు కోసేహామా, ఎత్తి పక్కన వేసుకునేహామా, అంతే. ఇప్పుడు మిరపకాయలు, మిరపకాయ అయితే అడ్డ చిల్లికే, ఈ అడ్డ చిల్లికి వేసేసి పక్కన వేసుకునేయాల. పాలాకు, ఇవన్నీ తుంచుకొని సపరేట్గా వేసుకుంటే అన్నీ ఒక్కొక్కటి 1 by 1 మనకు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మెయిన్ ఘట్టం పప్పు ఎలా రెడీ చేయాలనేది చూద్దాం. మెయిన్ కావాల్సింది, మనకు కావాల్సిన కుక్కర్ ఇక్కడ ఉంది. ఈ కుక్కర్లో ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు పప్పు. బ్యాచిలర్ రూమ్ లో ఇట్టే ఉంటాయి. 1.5 కప్పు. ఇప్పుడు ఈ 1.5 కప్పులోకి పప్పు వేసాం. 3 ఇప్పుడు ఈ గ్లాస్ తో 3 వాటర్ వేసుకున్నాం. 3 వాటర్ వేసుకొని మనకు కావాల్సిన అన్ని పదార్థాలు, సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం దీంట్లో వేసుకున్నాం. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఆకు, సో మొత్తం వేసేద్దాం. ఆకు ఇది మిగిలిపెట్టకుండా. అండ్ టమాటా, మెయిన్ ఇప్పుడు ఏంటంటే మిర్చి, ఈ మిర్చి కూడా వేసేద్దాం. సో మనకి ఇప్పుడు కావాల్సింది తక్కువ వేస్తున్నా, అంటే మధ్యలో మళ్ళా చూసుకుందాం, అంటే సరిపోదా అని. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు కావాల్సిన మెయిన్ ఆయుధం, సో ఇట్లంతా అలా పెట్టుకొని, ఇప్పుడు వాటర్ సరిపోలేదు కాబట్టి కొంచెం లైట్ వాటర్ వేసుకుందాము. ఇంకొక కప్పు, సో సరిపోతాయి కదా. ఈ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు పెడతారు కదా, ఇలా పెట్టేటప్పుడు ఇది ఫిక్స్ అవుతుందా లేదా అనేది జస్ట్ అది వేసి దీన్ని లాక్ చేసేయాలి. లాక్ చేసిన తర్వాత ఇక్కడ మిస్ అయింది, ఇది కుక్కర్ విజిల్. ఈ విజిల్ పెట్టి మనం లాక్ చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి మన ఇండక్షన్ స్టవ్ ఉంది కదా, ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేసి మనం ఆన్ చేసుకున్నామంటే మనకు ఆన్ అయిపోతుంది. ఇప్పుడు 1000 మనకు ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు లాస్ట్ విజిల్. సో ఈ విజిల్ వచ్చిన తర్వాత మనం ఆపేసేసి మనం స్టార్ట్ చేద్దాం. ఎలా ఎంతసేపు? ఇప్పుడు మనకు మెయిన్ గ్యాస్ ఉంటుంది చూసారుగా, ఇదంతా మనం తీసేయకుండా అలానే ఓపెన్ చేసామనుకోండి, ఇది బేలద్ది. ఇది అట్ట నేరు మొగాన్ని కొట్టింది అనుకో, నువ్వు హాస్పిటల్లో ఉంటావు, నిన్ను చూసేదానికి నేను రావాలి. అందుకనేసి దీన్ని పూర్తిగా ఈ గ్యాస్ పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత దీన్ని తీసేయాలి. ఈ విజిల్ని తీసేసామంటే అప్పుడు మనము నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. పప్పు ఎలా ఎనపాలి, పోపు ఎలా వేసుకోవాలి, ఈ రెండు అయిపోయినట్టే పప్పు రెడీ అయిపోయినట్టే. ఆ రియల్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ లో పెట్టుకొని పప్పు ఎనపడం అంటే ఇదే. సింపుల్ పప్పు ఎనిపేస్తున్నాడు చూడండి. అదే జావా కోడింగ్ అని యాంగులర్ కోడింగ్ రాయబట్ట టప ఇంతసేపు కూడా పడదు మాకాడ. కానీ ఈ పప్పు ఎనపడం అంటే అది ఒక ఆర్ట్ లాంటిది చూడండి. రానగా చెప్పేస్తున్నాడు పప్పు ఎనపాలా. అదే సాఫ్ట్వేర్ ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్లీ ఏం బ్రో ఏం డౌట్ అంటారు, అది ఏముంది బ్రో చిన్న డౌటే, 1 సెకండ్కి అయిపోతుంది చూడు అని చెప్పేసి ఇమీడియట్లీ కోడ్ రాసేటోళ్ళం మేము. అలాంటిది పప్పు ఎనుపుకోవడం ఏంది, ఈ వాల్ ఇదే డెస్టినీ అంటే. ఏం చేయలేము. ఈ పప్పు ఇప్పుడు వేసి చూడండి 400లో పెట్టేసి ఇప్పుడు మనం పప్పు వేసుకుందాం. ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసి బాగా లైట్గా ఏగనియాల. ఆయిల్ లేదనుకో చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే ఎగురుతూ ఉంటే అన్నట్టు పడతాయి. ఇప్పుడు లైట్గా పప్పు కాసేపు ఉండి ఆయిల్ కాగిన తర్వాత లైట్గా మనం పోపు వేసుకోవాలా. దానికి ముందు మనము కరివేపాకు వేసుకున్నాం.
మా రూమ్ ఆల్రెడీ ఎండిపోయినట్టు, బ్యాచిలర్ రూమ్ అంటే అన్ని ఎండిపోయినట్టు తగలబడిపోయినట్టే ఉంటాయి, అంత పర్ఫెక్ట్గా ఉండవు. కానీ పప్పు మాత్రం ఫైనల్లో బాగా వస్తుంది. అది ఏమంటారు స్పెషలిస్ట్స్ అంటారు చూసావా, అది మేమే, మామూలుగా ఉండదు. పోపు వేసామా, తర్వాత వేసేసి పోపు పెట్టేసి దీన్ని ఎత్తుకోపోయేసి పప్పులో వేసేసామంటే సరిపోద్ది. జస్ట్ లైట్గా ఏగనీయాల కాసేపు, మరి కాసేపుట్లో పప్పు రెడీ అయిపోతుంది. ఆ పప్పును మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అది జబ 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 జాజీ, జబ 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 జాజీ, టు 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 టాటి టాటి టాటి. కాబోతుంది మరి కాసేపట్లో పప్పు రెడీ అయిపోతుంది. కష్టపడినందుకు ఫలితం దక్కబోతుంది మా వాడికి. ఇప్పుడు మనం పప్పు తిరమాతలు వేసుకుందాం. మనం పెట్టుకున్న తిరమాత డిగిడి 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 అయిపోవచ్చింది. లగెత్తు లగెత్తు లగెత్తు. పర్ఫెక్ట్గా వచ్చేసింది. అబ్బా ఎంత పర్ఫెక్ట్ చేయడం అంటే ఒక బ్యాచులర్లో చాలా కష్టం. అది మా రూమ్లో ఇంత పర్ఫెక్ట్ అంటే అది మాతోనే, మా వల్లే. మా గురువు రాలేదు ఈరోజు, మా గురువు వచ్చింది ఇంకా బాగా అయిండేది. దాట్స్ ఇట్. ఫైనల్గా అయితే పప్పు అయితే సూపర్గా రెడీ చేశా. కాసేపట్లో పప్పు అన్నంలోకి వేసుకొని తినబోతున్నా. చూద్దాం ఎలా టేస్ట్ వచ్చిందో, మరి కాసేపట్లో చెప్తాను. మీకు నా పప్పు విధానం ఎలా అనిపించిందో నాకు చెప్పండి.